Hi, welcome to Global Cuisine Wow em Ruchi with me, Chef Udvita. చూస్తూ కెనడా వీక్లో ఉన్న ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేసాము. సో మన జర్నీలో ఉన్న ఫైనల్ స్టెప్లో ఉన్న ఫస్ట్ రెసిపీ చాలా ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఘాటైన జింజర్ని అల్లాన్ని తీసుకెళ్ళి ఒక ఫ్రూట్ తోటి కలిపేసి ఒక మీట్ తోటి కర్రీ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఆరెంజ్ జింజర్ ల్యాంబ్. జనరల్గా మనం తయారు చేసుకునే రెసిపీస్లో ఎక్కువ మటుకు స్టేక్ లాగా కానీ లేకపోతే డ్రైడ్ ఐటమ్ కానీ లేకపోతే గ్రేవీస్ని తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ నిజం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్ కల్చర్లో కూడాను స్ట్యూస్ అనేవి ఎక్కువగానే తయారు చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క దేశంలో ఉన్న రెగ్యులర్ అలవాట్ల ప్రకారం పక్కన నంచుకునే ఇంగ్రీడియంట్స్ అంటే రైస్ కానీ నూడిల్స్ కానీ బ్రెడ్స్ కానీ మారుతూ ఉంటాయి. సో ఈరోజు మనం తయారు చేసుకుందాం ఆరెంజ్ అండ్ అల్లం కాంబినేషన్ తోటి ల్యాంబ్ అని అనుకున్నాం కదా, దీన్ని నేను స్ట్యూ విధంగా మార్చుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా వర్సిటైల్. ఒకవేళ కావాలి అంటే డ్రైడ్ స్నాక్ లాగా స్టేక్ లాగా కూడా సర్వ్ చేయొచ్చు, లేకపోతే ఈరోజు మనం చూసేటట్టుగా స్ట్యూ లాగా కూడా మార్చుకోవచ్చు. స్ట్యూ అయితే నా ప్రకారం పర్ఫెక్ట్ కాంబినేషన్. సింపుల్ రైస్, ప్లెయిన్ వైట్ రైస్తో సర్వ్ చేసుకున్నా కూడా ఒక డిఫరెంట్ టెక్స్చర్డ్ స్ట్యూ లాగా మార్చుకోవచ్చు. అసలు స్ట్యూ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదు, మనం గ్రేవీ కర్రీ, మసాలా కుర్మా కర్రీ అని అంటుంటాం కదా, అలా తయారు చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. ఆరెంజ్, దీంతోపాటు నేను యూస్ చేస్తున్నాను స్ప్రౌటెడ్ బీన్స్. నేను యూస్ చేస్తున్న స్ప్రౌట్స్ని, పెసలని అండ్ ఈ చెన్నాని కూడా ముందుగానే నానబెట్టేసుకుని వేర్లు వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను. దీంతో పాటు యూస్ చేద్దాం కాస్త ల్యాంబ్ స్టాక్, లేకపోతే చికెన్ స్టాక్ కూడా యూస్ చేయొచ్చు. ఏది లేకపోతే సింపుల్ ప్లెయిన్ వాటర్ కూడా వాడచ్చు. దీంతో పాటు ఒక ఆనియన్, ఆరెంజ్ మార్మలేడ్, వెల్లుల్లిపాయలు, ఆల్ స్పైస్ మిక్స్ అండ్ ఫైనలీ అల్లం బోల్డ్ అంతా బుజ్జిగా తరిగి పెట్టేసుకున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్, ఆయిల్ కాస్త వేడెక్కింది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను గార్లిక్, వెల్లుల్లిపాయలు సన్నగా చాప్ చేసుకుంటున్నాను. బేసిక్గా మనం యూజ్ చేసే ఆయిల్ని ఫ్లేవర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఈ వెల్లుల్లిపాయలతోటి అండ్ ఆరెంజ్ ఫ్లేవర్ తోటి ఆయిల్ని ఒక డిఫరెంట్ లెవెల్లో మార్చేసుకున్న తర్వాత మనం అందులో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి కుక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను కొంచెం డిఫరెంట్గా ఈ ఆరెంజ్ జెస్ట్ని కట్ చేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువగానే. ఇలా జెస్ట్ని కూడా ఫ్రై చేసుకోవడంతో క్రిస్పీ బిట్స్ లాగా కూడా మారుతాయి అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వగర్ టేస్ట్ని కూడా యాడ్ చేస్తాం. ఇందులో నేను వేసుకుంటున్నాను అల్లం ముక్కల్ని. రైట్ అప్. ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నా లీక్స్. ఈ ఆరెంజ్ జెస్ట్ ఫ్లేవర్లో అల్లం అండ్ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి నేను లీక్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకుందాం ఆనియన్స్, ఉల్లిపాయలు కూడా జస్ట్ వెరీ స్మాల్ పీస్. మనకి కెనడియన్ కుజిన్ మీద స్కాటిష్ అండ్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడంతో మీట్ని ప్రిజర్వ్ చేసుకునే క్వాలిటీతో ఉన్న రెసిపీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనకి తెలిసిన విషయమే, చాలామంది పిల్లలు టిఫిన్ బాక్స్లో కాస్త మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు కానీ జీలకర్ర కానీ యూజ్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? ప్రాపర్గా మన ఆయుర్వేద ప్రకారం అయితే
యూస్ చేసే రెసిపీలో దాని లైఫ్ని పెంచుతూ ఉంటుందంట. అంటే పొద్దున కట్టిన టిఫిన్ బాక్స్ మధ్యాహ్నానికి కూడా పాడవకుండా ఉండాలి అంటే ఇలాంటి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. స్కాట్లాండ్ లాంటి ప్రదేశంలో కోల్డ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీట్ ప్రిజర్వింగ్ అండ్ వెజిటబుల్ ప్రిజర్వింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ప్రిజర్వ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్, అల్లం లాంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా యూస్ చేస్తుంటాం. వాటితోటి డిఫరెంట్ ఫ్లేవర్స్ని యాడ్ చేసి కెనడియన్ క్లాసిక్స్ని మనం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను ఆరెంజ్ మార్మలేడ్ని. మంచి థిక్ జామ్ లాగా ఉంటుంది అండ్ వేడి తగిలిన వెంటనే కొంచెం మెల్ట్ అవుతుంది, కానీ ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. బేస్ రెడీ చేసుకుంటున్నాను ఆరెంజ్ ఫ్లేవర్ తోటి, చాలా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం, చిల్లీ ఫ్లేక్స్ కూడాను, పర్ఫెక్ట్ ఫ్రూటీ ఫ్లేవర్ తోటి ఉన్న ఒక స్పైసీ బేస్ తయారు చేసుకున్నాను. వేసుకుంటున్నాను ఆల్ స్పైస్ మిక్స్, క్విక్ మిక్స్, స్మెల్ సో గ్రాండ్. వేసుకుందాం ఇందులో ల్యాంబ్ పీసెస్ని. సో ల్యాంబ్ని నేను కర్రీ కట్ పీసెస్ లాగా యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఎలాగో కుక్ చేసుకుంటున్నాం కదా, బోల్డంత ఫ్లేవర్స్ని యాడ్ చేసి కుక్ చేసుకుంటున్నాము. ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి, అంటే కాజన్ స్పైస్ తోటి కానీ లేకపోతే ఆల్ స్పైస్ మిక్స్ తోటి కానీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఫైనల్గా ఆరెంజ్ ఫ్లేవర్ కూడా ఇందులో యాడ్ అయ్యింది. దిస్ లుక్స్ పర్ఫెక్ట్. కాస్త స్టాక్ యాడ్ చేస్తున్నాను సో దట్ మీట్ లోపల నుంచి కుక్ అవుతుంది. మిక్స్చర్ని మనం ఇంచుమించు ఒక ½ అవర్ వరకు కుక్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, స్ట్యూ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను పెసలని పైనుంచి కొన్ని, ఇంకా కాస్త మనం గార్నిషింగ్కి కూడా పక్కన పెట్టేసుకుందాం. దిస్ ఇస్ పర్ఫెక్ట్. మూత పెట్టేసుకుని ఒక ½ అవర్ కుక్ చేసుకుందాం. ఎస్, ఒక ½ అవర్ తర్వాత పర్ఫెక్ట్లీ బ్యూటిఫుల్లీ కుక్డ్ స్ట్యూని రెడీ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఫైనల్గా ఇంకా కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను. ఆఫ్ చేసేసుకున్నాం. సో బ్యూటిఫుల్ ఆరెంజ్ జ్యూస్ కాస్త పైనుంచి, వన్ క్విక్ మిక్స్ అండ్ దిస్ ఇస్ డన్. దీనికి కాంబినేషన్ లాగా చాలా క్విక్గా ఒక రైస్ని తయారు చేసుకుందాం. ½ అవర్ వరకు ఇది కుక్ అవుతూ ఉండగా పక్కన ఒక మిక్స్డ్ రైస్ని తయారు చేసుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు అదే చేద్దాము. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హర్బ్స్ని యూజ్ చేసి సింపుల్ ప్లెయిన్ రైస్ రెండు కలిపేసి కాంబినేషన్ లాగా సర్వ్ చేస్తే ఇంకా ఎటువంటి మీల్ను సపరేట్గా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్ మీల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేద్దాము. సో ఇక్కడ మనం తయారు చేసుకున్న ఈ ఆరెంజ్ అండ్ ల్యాంబ్ అండ్ అల్లం కాంబినేషన్ అనేది కొంచెం ట్రిక్కీ. దీనికి యూజ్ చేయాల్సిన పక్కన రైస్ ఒకవేళ టైం ఉంటే ఇలా ఫ్లేవర్ఫుల్ హర్బీ రైస్ని సర్వ్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్. లేకపోతే ప్లెయిన్ రైస్ కూడా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ని యాడ్ చేస్తే మీల్ ఇంకా స్పెషల్గా అవుతుంది కదా పర్ఫెక్ట్గా. అందుకని ఇప్పుడు నేను హర్బీ రైస్ని తయారు చేసుకుంటున్నాను. జస్ట్ ఆ డిఫరెంట్ క్రంచ్ కోసం యూజ్ చేస్తున్నాను రెడ్ బెల్ పెప్పర్స్, పొడుగ్గానే కట్ చేసుకుంటున్నాను. అండ్ పచ్చిమిరపకాయలు యాంగిల్లో కట్ చేద్దాము. Let's fry this up. ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది. కాస్త రోజ్మెరీ. ఇప్పటి నుంచి హర్బ్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేద్దాం. వెరీ లిటిల్ ఆఫ్ రోజ్మెరీ అండ్
నేను ఇక్కడ డిఫరెంట్ స్పైసెస్తో సహా డిఫరెంట్ హర్బ్స్ని యూస్ చేస్తున్నాను. కాస్త పార్స్లీ సరిపోతుంది, కొంచెం దిల్ కూడా అంటే సోయా కూర కూడా. ఇప్పుడు కూడా మనం ఫైన్గా మిన్స్ చేసుకుందాం సో దాట్ పైనుంచి కొంచెం మనం అలా లైట్గా గార్నిష్ చేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలని బాగా వేయించుకుంటున్నాను మంచి క్రిస్పీ బిట్స్ లాగా మార్చడానికి. Done. Bell peppers. కాస్త చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఉప్పు, కాస్త చిల్లీ వెనిగర్. చాలా ఘాటుగా ఉంది. నేను వేసుకుంటున్నాను రైస్. ఇప్పుడు దట్స్ ఆల్. సింపుల్ క్విక్ మిక్స్డ్ రైస్ ఇది. లుక్స్ సో వైబ్రెంట్. ఆ బ్యూటిఫుల్ ఆరెంజ్ ఫ్లేవర్, అల్లం ఫ్లేవర్ ఉన్న మీట్తో సహా ఇలా స్పైసీ ఫ్లేవర్ఫుల్ హర్బీ రైస్ని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా బ్యూటిఫుల్ డాష్ ఆఫ్ పార్స్లీ ఇంకా దిల్ అంటే సోయా కూర. ఇట్స్ పర్ఫెక్ట్ మీ. ఇంకా ఏం అవసరం లేదు. కంప్లీట్ మీల్ సర్వ్ చేయాలి అంటే ఇలా ఒక ఫ్లేవర్ఫుల్ రైస్తో సహా ఒక మంచి ఆరెంజ్ ఫ్లేవర్ డిఫరెంట్ కాంబినేషన్ ఉన్న మీట్ని సర్వ్ చేస్తే ఇంకా వావేం రుచి అనకుండా ఇంకేమంటారు. రెండు కలిపేసి డైరెక్ట్ ప్రెజెంటేషన్లో కలిసిద్దాం. సింపుల్ ఫ్లేవర్స్ తోటి ఆరెంజ్ అండ్ అల్లం కాంబినేషన్ తోటి మనం ఈరోజు వెరైటీగా మీట్ని కుక్ చేసుకున్నాము. అండ్ క్విక్గా లాస్ట్ మినిట్ డెసిషన్ లాగా హర్బ్స్ యాడ్ చేసి ఒక స్పైసీ మిక్స్డ్ రైస్ని తయారు చేసుకున్నాం. దిస్ లుక్స్ లైక్ అ పర్ఫెక్ట్ మీల్. ఇంకా ఎటువంటి సపరేట్ రెసిపీస్ అంటూ ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ మీల్ని ఇలా సర్వ్ చేయొచ్చు. ఒక మంచి హార్టీ మీల్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఏమైనా తినాలి అని అనిపిస్తుంది. ఒక గంట సేపు మాట్లాడుకున్న తర్వాత హెల్తీగా వెజిటేరియన్ రెసిపీ, కెనడా వీక్లో ఉన్న ఫైనల్ రెసిపీ కొంచెం ఎక్సైటింగ్గా ఉండాలి కదా. అందుకే కొంచెం స్వీట్గా, కొంచెం గ్రిల్ ఫ్లేవర్ తోటి, కాస్త స్పైసీగా జుకీనీ తోటి ఒక వెరైటీ రెసిపీని ట్రై చేద్దాం. జుకీనీ తోటి ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీని ట్రై చేద్దామని అనుకున్నాం కదా. జుకీనీ అనేది ఎక్కువ మటుకు మనం సాలెడ్స్లో కానీ లేకపోతే పాస్తాల్లో కానీ ఫ్రైడ్ రైస్ లాంటి రెసిపీస్లో కానీ యూస్ చేస్తూ ఉంటాం. కానీ జుకీనీ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బటరీ వెజిటబుల్. అంటే ఇలా తింటే ఇలా కరిగిపోయే ఒక కమ్మటి వెజిటబుల్ అనమాట. దాన్ని మనం ఇంకా కొంచెం ఎక్సైటింగ్గా మార్చేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం స్పైసీ జుకీనీ రౌండల్స్. సో మన స్పైసీ జుకీనీ రౌండల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ముందు అసలు చూడడానికి ఎలా ఉంటుందో మనం చూసుకుందాము. రౌండల్స్ అంటే మనం రౌండ్గా కట్ చేసుకోవడం అనమాట. ఇట్స్ అ వెరీ టెక్నికల్ టర్మ్. సో రౌండ్గా స్లైసెస్ లాగా అంటాం కదా, వాటిని కొంచెం వెడల్పుగా కట్ చేసుకుంటే దాన్ని రౌండల్స్ అని అంటాం. సో ఇప్పుడు మనం రౌండల్స్ లాగా జుకీనీని కట్ చేసుకుని లోపల చీజ్ అండ్ మళ్ళీ జుకీనీతోటే స్టఫ్ చేసుకుందాము. సో దట్ యూస్ చేసే వెజిటబుల్ని ఫుల్గా వాడుకునే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా కెనడా వీక్లో ఉన్నాం కాబట్టి, ఫైనల్ రెసిపీ కాబట్టి మేపుల్ సిరప్ తోటి క్విక్గా ఒక డిఫరెంట్ కాంబినేషన్ యాడ్ చేసి పైనుంచి డ్రిజల్ చేద్దాము. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ వెరీ డిఫరెంట్. డెఫినెట్గా అయ్యో బాబా ఇలా కూడా తింటారా అని అనిపిస్తుంది, కానీ టేస్ట్ చేసిన వెంటనే ఇదేదో బాగుంది అని అనిపిస్తుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. యూస్ చేస్తున్నాను నేను ఇందులో మేపుల్ సిరప్ని. కెనడాలో ఉన్నప్పుడు మేపుల్ సిరప్ వాడాల్సిందే కదా. మేపుల్ సిరప్, కాస్త వైట్ వైన్ వెనిగర్ అండ్ జుకీనీ, నైస్ సాలిడ్ బిగ్ జుకీనీని యూస్ చేస్తున్నాను. సో దట్ మంచి చంకీ బిట్స్ లాగా సర్వ్ చేయడానికి కూడా బాగుంటుంది, టేస్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. కాస్త యాపిల్ సైడర్ వెనిగర్,
చీజ్ యూస్ చేస్తున్నాను. దాంతో పాటు కొంచెం మస్టర్డ్ సాస్ అండ్ ఫైనలీ అనియన్స్. అన్ని రకాల డిఫరెంట్ స్టఫింగ్స్ ఏదైనా యూస్ చేసినా కూడాను ఆనియన్స్ వేస్తే దానికి క్రంచ్ అండ్ టెక్స్చర్ మారిపోతుంది కదా. సో ఫస్ట్ మనం స్టఫింగ్ తయారు చేసేసుకుందాము. దానికోసం ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. అండ్ ఇందులో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫింగ్ తయారు చేసుకుందాం అనుకున్నాం కదా, దానికి నేను జుక్కినీనే యూస్ చేస్తున్నాను. బిగ్ చంక్ ఇంత లేకపోయినా కూడాను మీడియం సైజ్ జుక్కినీస్ కూడా సూపర్గా ఉంటాయి వీటికి. ఆల్రైట్, జుక్కినీ కట్ చేసుకున్న తర్వాత లోపల మనం ఇలా స్క్రేప్ చేసుకుందాము. ప్రతి ఒక్కరి ఇళ్లలో మనకి ఇలా పీలర్ ఉంటూనే ఉంటుంది, కానీ షార్ప్ పెన్తో ఏం చేయాలో తెలియదు. వాటిని ఇలాంటి వెరైటీ ఆఫ్ డిఫరెంట్ యూజెస్కి మనం యూజ్ చేయొచ్చు. నీట్గా కాకపోయినా కూడా ఏదో విధంగా వీటిని కట్ చేసుకుందాము. అండ్ ఈ స్టఫ్ని కూడాను, అంటే లోపల ఉన్న ఈ పార్ట్ని కూడా, ఈ గుజ్జుని కూడా యూజ్ చేసి నేను స్టఫింగ్ తయారు చేసుకుంటున్నాను. అన్నీ ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. జుకీనీలో ఉన్న స్టఫ్ని మొత్తం తీసేసి మనం ఫైన్గా చాప్ చేసేసుకున్నాం కదా. నేను ఒక మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో నేను చీజ్ని క్రంబుల్ చేసి యాడ్ చేసుకుంటాను. జస్ట్ కాస్త చీజ్, ఇప్పుడు మనం ఇందులో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ జుకీనీని చాలామంది బటర్ వెజిటబుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా క్రీమీగా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఈ స్క్వాష్ని ఇంకా పర్ఫెక్ట్గా ఈజీగా కుక్ చేసుకోవాలి అంటే జస్ట్ ఫ్లేవర్స్, జస్ట్ కాస్త ఉప్పు మిరియాల పొడి అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఎస్, చీజ్, జుకీనీ లోపల ఉన్న పల్ప్ అండ్ ఆనియన్స్ వేసేసుకున్నాం కదా. ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త వైట్ వైన్ వెనిగర్, కొంచెం మస్టర్డ్ సాస్ అండ్ కాస్త యాపిల్ సైడర్ వెనిగర్, కొంచెం ఉప్పు, కాస్త మిరియాల పొడి, అండ్ మై ఫేవరెట్ చిల్లీ ఫ్లేక్స్. కలిపేసుకుందాం. సింపుల్ మిక్స్చర్ తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు జుకీనీ పీసెస్ని తీసుకుని వీటిని స్టఫ్ చేస్తాను మళ్ళీ ఈ మిక్స్చర్ తోటి. కావాలంటే ఇందులో బ్రెడ్ క్రమ్ పౌడర్స్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ ఒకవేళ టైట్గా మనం ఈ మిక్స్చర్ని స్టఫ్ చేసినా లేకపోతే బైండింగ్కి చీజ్ కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది. గ్రిల్ ప్యాన్ యూస్ చేస్తున్నాను ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ కోసం. లెట్స్ యాడ్ దిస్ నౌ. కాస్త ఆయిల్,
మెల్లగా రెండు వైపులా కుక్ చేసుకున్నాము. చీజ్ మెల్ట్ అవుతూ మొత్తం జుకీనీని కోట్ చేసినా కూడా ఏం పర్వాలేదు. ఆ మెల్టెడ్ చీజ్ని కూడా పైన క్రిస్పీ బిట్స్ లాగా తయారు చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా గ్రిల్ అవుతూ ఉండగా ఫైనల్ రెసిపీ కాబట్టి కొంచెం ఆ కెనడియన్ టచ్ని యాడ్ చేయాలి కదా. అందుకనే మనం మేపుల్ సిరప్ని యాడ్ చేసి ఒక క్విక్ సాస్ని తయారు చేసుకుందాము. జనరల్గా అయితే ఇలా చూసినా కూడా రెసిపీ కంప్లీట్ అయినట్టే, కానీ ఆ క్విక్ స్వీట్ ఫ్లేవర్ని కాస్త స్పైస్ తోటి యాడ్ చేసుకుంటే రెసిపీ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. దానికోసం మనం కాస్త మేపుల్ సిరప్ని యూస్ చేస్తున్నాము. కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్, కాస్త ఆలివ్ ఆయిల్, ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఉప్పు అండ్ a little of chili flakes. హర్బీ ఫ్లేవర్ కోసము కొంచెం ఫ్రెష్నెస్ కోసం నేను ఇందులో కాస్త సోయా కూరను కూడా యూజ్ చేస్తున్నాను. ఫైన్గా మిక్స్ చేద్దాం. బ్యూటిఫుల్ సాస్ తయారు చేసుకున్నాం మనము. ఈ కన్సిస్టెన్సీ మన జుకీనీని పర్ఫెక్ట్గా కోట్ చేస్తుంది బోల్డంతా ఫ్లేవర్తో సహా. పర్ఫెక్ట్లీ గ్రిల్డ్ జుకీనీ రెడీ చేసేసుకున్నాము. రెండు కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాము. ప్రెజెంటేషన్ కూడాను కొంచెం సింపుల్గానే తయారు చేసుకున్నాం. జుకీనీని కింద సర్వ్ చేసుకుని పైనుంచి ఈ హర్బీ ఫ్లేవర్ఫుల్ మేపుల్ సాస్ని కొంచెం లైట్గా డ్రిజిల్ చేసేస్తే ఇంకా రెసిపీ కూడా కంప్లీట్గా ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. చూసారుగా సింపుల్ క్లాసిక్ కెనడియన్ రెసిపీస్తో సహా కొన్ని వెరైటీ కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్ పేర్లతో ఉన్న రెసిపీస్, బోల్డ్ అని ఫ్యాక్ట్స్ తోటి ఈ వీక్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసాము.